హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ పరీక్షలు ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. గత కొన్ని రోజులుగా కంటిన్యూగా సైకాలజీ, అలాగే మెథడాలజీ, అలాగే ఇంగ్లీషు, అలాగే సోషల్ స్టడీస్ అండ్ తెలుగు కూడా మీకు వీడియోలు చేయడం జరిగిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను చేయబోయే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కిందన ప్లేలిస్ట్లో కూడా వీడియోలు కంటిన్యూగా ఉన్నాయి, అవి కూడా చూసి మీరు విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. మొదటి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. పాఠశాల దశలో ఏముంటుందంటే మనందరికీ తెలుసు. థర్డ్ ఆప్షన్ శ్రమశీలత, ఆత్మన్యూనత. అంటే కష్టపడుతుంటాడు కానీ ఆత్మన్యూనతతో బాధపడుతుంటాడు. రెండవ ప్రశ్న, ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ. ఇక్కడ ఉత్తర బాల్య దశలో ఉద్వేగాలపై శిశువుకు అదుపు ఉంటుంది. తర్వాత ప్రశ్న చాలా ఇంపార్టెంట్. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం. ఇది ఫోర్త్ ఆప్షన్ స్కీమాటా అండి ఆన్సర్. తర్వాత ప్రశ్న, పాఠశాల వస్తువులకు విద్యార్థి అభ్యసనమునకు సహసంబంధం కలదు అని పేర్కొన్నవారు ఎవరు? డైరెక్ట్ బిట్ అండి. ఫస్ట్ ఆప్షన్ డబ్ల్యూసి బ్యాగ్లే. తర్వాత ప్రశ్న అండి, శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణం అని చెప్పడం. ఇది మన ఆన్సరు. వికాసం అనేది క్రమానుగతంగా జరుగుతుంది, అంటే వికాసం క్రమానుగతమైనది. ఇది కంటిన్యూ ప్రాసెస్. తర్వాత ప్రశ్న, దీర్ఘకాల ఉపగమనమునకు సంబంధించి సరికాని ప్రవచనం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేస్తే దత్తాంశ సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే దీర్ఘకాల ఉపగమనం కాబట్టి. అలాగే ప్రతి పిల్లవాడి వికాసాన్ని విశ్లేషించవచ్చు, ఎందుకంటే దీర్ఘకాలంలో మనం ప్రతి పిల్లవాడిని మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి వారి యొక్క వికాసాన్ని కూడా విశ్లేషించవచ్చు. అలాగే దీర్ఘకాలంలో ఖర్చు కూడా ఎక్కువ అవుతుంటుంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం జరగదు. ఖచ్చితంగా కోల్పోతామండి. మనం ఏదైతే ఎన్నుకున్నామో అది ఖచ్చితంగా కోల్పోవడం జరుగుతుంది, ఎందుకంటే దీర్ఘకాలంలో మార్పులు జరుగుతుంటాయి కాబట్టి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తప్పు అనేది ఫోర్త్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, ఇతరులలో తనకు కావలసిన లక్షణాలను, గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించడం. ఇది రక్షక తంత్రాలండి. ఇక్కడ మనకు తెలుసు. తనకు కావలసిన లక్షణాలు, తన గుణాలు కానీ తన సొంత మూర్తిమత్వంలో, అంటే తన పిల్లల్లో కానీ, తన రక్త సంబంధికుల్లో కానీ, తన ఫ్రెండ్స్లో కానీ చూసుకోవడాన్ని ఏమంటారంటే ఇది ఒక రక్షణ తంత్రం. సెకండ్ ఆప్షన్ తాదాత్మీకరణ అంటారండి. అంటే తను కలెక్టర్ అవ్వకపోయినా తన పిల్లవాడు కలెక్టర్ అవ్వాలని కోరుకోవడం, దీన్ని తాదాత్మీకరణ అంటాం. తర్వాత ప్రశ్న అండి, క్రింది అంశం బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు. ఇక్కడ ఆన్సర్ ఏది లేదు అంటే థర్డ్ ఆప్షన్ లేదండి, సంజ్ఞానాత్మక వికాసం లేదు. ఆన్సరు సంజ్ఞానాత్మక సర్దుబాటు. గృహ సర్దుబాటు ఉంది, సాంఘిక సర్దుబాటు ఉంది, ఆరోగ్య సర్దుబాటు ఉంది, కానీ సంజ్ఞానాత్మక సర్దుబాటు లేదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ గల పరీక్ష. ఆన్సర్ డైరెక్ట్ బిట్టు సెకండ్ ఆప్షన్ మిన్నోసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష. తర్వాత ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. తార్నడైక్ CAVD పరీక్షలో సి అంటే, ఇదివరకు ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా ఇది ఇవ్వడం జరిగిందండి CAVD మీద. ఇక్కడ సి అంటే ఏంటంటే ఖచ్చితంగా ఆన్సర్ మనకు తెలుసు. థర్డ్ ఆప్షన్ కంప్లీషన్. అంటే CAVDలో సి అంటే కంప్లీషను, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబ్యులరీ, డి అంటే డైరెక్షన్స్. ఇవి CAVD తార్నడైక్ యొక్క పరీక్ష అండి. ఈ 4
ఈ రిప్రజెంటేటివ్స్ కూడా మనకు ఖచ్చితంగా తెలియాలండి. సి అంటే మరొకసారి చెప్తున్నాను కంప్లీషను, ఏ అంటే అర్థమెటిక్, అలాగే వి అంటే వొకాబ్యులరీ, డి అంటే డైరెక్షన్స్ అండి. చాలా ఇంపార్టెంట్, ఒక బిట్ ఖచ్చితంగా ఇస్తున్నాడు. తర్వాత ప్రశ్న అండి, ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతము అని కూడా పిలువబడుతుంది. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ఫోర్త్ ఆప్షన్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. తర్వాత ప్రశ్న, ది ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు? సో డైరెక్ట్ బిట్టు, చాలాసార్లు మీరు చదివి ఉంటారు. సో థర్డ్ ఆప్షన్ రూసో, రష్యాకు సంబంధించిన రూసో. తర్వాత ప్రశ్న, జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితం. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పరిశీలనాభ్యసనం. తర్వాత ప్రశ్న, మోటార్ సైకిల్ నడపడం నేర్చుకోవడం దీనికి ఉదాహరణ. సో ఇది మోటార్ సైకిల్ నడపడం అనేది కంటిన్యూ ప్రాసెస్ అండి. అలా నేర్చుకుంటూనే ఉంటేనే సో అది వచ్చేస్తుంది. ఒకసారి వచ్చేసిన తర్వాత మనం మధ్యలో గ్యాప్ ఇచ్చినా సరే మర్చిపోవడం అనేది జరగదు. సో అలాగే ఈత మొదట్లో రావాలి, కొంతకాలం తర్వాత కూడా మనం కంటిన్యూగా వదిలేసినప్పటికీ మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడైనా మనం ఈత కొట్టచ్చు, అలాంటిది అనమాట. సో ఇది దేనికి ఉదాహరణ అంటే క్రమయుత అభ్యసనానికి ఉదాహరణ అండి. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి అన్నాడు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. పిల్లల చదువు గంటలను పరిమితం చేయడం ద్వారా, పిల్లల సామర్థ్యాలకు మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా, సరైన మార్గదర్శనం చేయకపోవడం ద్వారా, పిల్లల అభ్యసనం పట్ల ఆసక్తి చూపకపోవడం ద్వారా. సో ఇక్కడ తల్లిదండ్రులు ఆశపడుతున్నారంటే అర్థం ఏంటంటే పిల్లలు అందరికంటే గొప్ప వాళ్ళుగా మనం తయారవ్వాలనుకుని కోరుకుంటారు తల్లిదండ్రులు. సో అలాంటి సందర్భంలో వాళ్ళ సామర్థ్యానికి మించి మనం చదవమని ఒత్తిడి చేస్తాం. సో అది పిల్లలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించింది ఎవరు? సో డైరెక్ట్ బిట్టు ఫస్ట్ ఆప్షన్ వుడ్వర్త్. తర్వాత ప్రశ్న, పిల్లలలో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడటను ప్రభావితం చేసే కారకాలు. సో ఎప్పుడైనా మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడడానికి ప్రభావితం చేసే కారకాలు వారి యొక్క వయసు మరియు అనుభవం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ మూర్త అంటే మనకి తెలిసినవి, అలాగే అమూర్త అంటే తెలియని భావనలు, అంటే కనిపించేవి కనిపించని భావనలు ఏర్పడటానికి వయసు అనుభవం 2 కారకాలుగా ఉంటాయి. తర్వాత ప్రశ్న, గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది? ఇక్కడ పూరణ నియమం అంటే మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా అది పూర్తిగానే కంప్లీట్ అయినట్టు మనం ఊహించుకోవడం లేదా చూడగలడం. సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్, సమాచారం కొంత కొరత ఉన్నా అంటే ఇన్కంప్లీటెడ్గా ఉన్నా అర్థవంతంగానే ఆకృతులుగా చూడగలడం, లేదా మధ్యలో విషయం కొంత మిస్ అయినా మనం పూర్తిగా వివరణ తెలుసుకోగలగడం, ఇలాంటి వాటిని మనం పూర్ణ నియమంగా పేర్కొంటాం. తర్వాత ప్రశ్న, కోల్బ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తర్వాత ఏ దశ ఉంటుంది? సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ క్రియాశీలన ప్రయోగం ఉంటుంది. తర్వాత ప్రశ్న, మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు. మానసిక చలనాత్మక రంగం అంటే ఖచ్చితంగా నైపుణ్యాలు సమన్వయం ఉంటుంది. ఇక్కడ ఆన్సరు సెకండ్ ఆప్షన్ శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం. అలాగే అది కాకుండా ఉద్వేగాలు మరియు విలువలు అంటే భావవ్యాస రంగం కింద వస్తుంది. జ్ఞానం మరియు అవగాహన అంటే జ్ఞానాత్మక రంగం కింద వస్తుంది. సో మనకి ఈ 3 రంగాల మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా చదవండి. తర్వాత ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడం, సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవడంలో మొదటి సోపానం. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మన ఆన్సరు
మొదటి సోపానం వచ్చేటప్పటికల్లా సెకండ్ ఆప్షన్ నిమగ్నం చేయడం. ఇక్కడ 5E అంటే ఖచ్చితంగా బిట్టిస్తున్నాడు. 5Eలో ఫస్ట్ ఏమొస్తుందంటే ఎంగేజ్ వస్తుందండి. అంటే ఈతో స్టార్ట్ అవుతుంది. ఎంగేజ్ అంటే నిమగ్నం చేయడం. వాళ్ళ ఇంట్రెస్ట్గా ఏదైతే ఉందో దాంట్లో మనం ముందు నిమగ్నం చేయాలి పిల్లల్ని. రెండోది ఏమొస్తుందంటే ఎక్స్ప్లోర్ వస్తుందండి. ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం వస్తుంది. మూడోది ఏమొస్తుందంటే ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అంటే మీకు తెలుసు, వాటిని విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే విశ్లేషించాలి. అలాగే ఫోర్త్ వన్ ఏమొస్తుందంటే ఎలాబరేట్ వస్తుంది. ఎలాబరేట్ అంటే దాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంటే తెలిసిన దాని నుండి తెలియని దానికి తీసుకెళ్ళడం. చివరిగా మనకి ఎవాల్యుయేషన్ ఉంటుంది, అంటే మూల్యాంకనం. సో ఏది కూడా ఫైనల్ ట్రీట్మెంట్ ఏది కూడా ఎవాల్యుయేషనే. సో ఇక్కడ మన కాన్సెప్ట్లో మొదటి దస్తుడి కల్లా ఎంగేజ్ నిమగ్నం చేయడం. సో ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చదవండి. తర్వాత ప్రశ్న, ఇల్లినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్స్ను అనుమాపనం ఉపయోగం ఏంటి? సో ఇది మనకి థర్డ్ ఆప్షన్. అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించడానికి ఈ యొక్క మాపనాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ఉద్దేశ్యం. సో ఏదైనా మనం బోధించామంటే వారికి జ్ఞానం ఖచ్చితంగా రావాలి. కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, జ్ఞాన నిర్మాణం చేయడం. తర్వాత ప్రశ్న, రమేష్ యొక్క ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్ ప్రజ్ఞాలబ్ధి 95గా నిర్ధారించబడింది, అందుచేత అతను ఈ వర్గాన్ని చెందుతాడు. సో ఇవి కూడా టేబుల్ ఒకసారి చూడండి. సో ఇది డైరెక్ట్ బిట్టు. సో సెకండ్ ఆప్షన్ సగటు ప్రజ్ఞావంతులు, అంటే 110 వరకు కూడా సగటు ప్రజ్ఞావంతుల కింద పరిగణిస్తాం. 90 నుండి 110. తర్వాత ప్రశ్న, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఇక్కడ మనకి 2 అంటే ద్వి. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ద్వి ఉపగమ పరిహార అంటే 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ ఉంటే వీటిని ద్వి అంటారు. సో ఆకర్షణీయమైన పాజిటివ్, ఆకర్షణీయం కానివంటే నెగిటివ్, కాబట్టి ద్వి ఉపగమ పరిహార ఆన్సర్. అలా కాకుండా ఒక్కొక్కటే ఉండి ఒకటి ప్లస్ రెండోది ప్లస్ అయితే ఉపగమ, అలాగే 2 మైనస్లు అయితే పరిహార, ఒకటి ఉపయోగం, రెండోది అంటే సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం కానీ అలా వెళ్తే తల్లిదండ్రులు తిడతారు. సో ఇది ఉపగమ పరిహార అలా వస్తుంది. ఇది ఈ టైప్ బిట్ ఒకటి ఇస్తున్నాడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బిట్ అండి, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009లోని ఈ క్లాజు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ సంస్థల్లో పనిచేయకూడదని నిర్ధారిస్తుంది. ఇది మనం తెలుసుకోవాలండి. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, సెక్షన్ 28. తర్వాత ప్రశ్న, ఫోటో బూత్ అనేది, సో దీని ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా మనకు తెలుసండి. సో చిత్రాలు వీడియోలు తయారు కొరకు ఉపయోగించే సాఫ్ట్వేర్ని ఫోటో బూత్, అంటే ఫోటో అంటేనే ఇక్కడ చిత్రం. సో చిత్రం కానీ వీడియోలు కానీ వాటి కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ని ఫోటో బూత్ అంటారు. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, స్నెల్లెన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. సో డైరెక్ట్ బిట్టు దృష్టి వైకల్యం అంటే మనకి కనిపిస్తుందా లేదా తెలుసుకోవడానికి స్నెల్లెన్ చార్ట్ను ఉపయోగిస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న, స్కైప్ అనేది, సో స్కైప్ అనేది ఏంటంటే ఇది ఒక ఫ్రీవేర్ అండి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. చివరి ప్రశ్న అండి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని క్రింది పేరుతో అమలుపరుస్తున్నారు. సో డైరెక్ట్ బిట్టు, చాలా ఇంపార్టెంట్ బిట్టు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్వీయ మదింపు. సో స్వీయ మదింపు ద్వారానే అమలుపరుస్తున్నారు. సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ ఇచ్చామండి. ప్లేలిస్ట్ని కూడా మీరు పాత వీడియోలు చూడాలనుకుంటే చూడండి, మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.